గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, తెలుగుదేశం వాళ్ళు, జనసేన ఈ కూటమి వాళ్ళంతా కూడా ఒక ఇద్దరు అధికారులు సస్పెండ్ అయితే బాగుండని చెప్పి బాగా వెయిట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు అవును. ఏంటంటే ఈ డీజీపీను సిఎస్ సస్పెండ్ అయితే అప్పుడు బీజేపీ నిజంగా మన కోసం పనిచేస్తున్నట్టు, బీజేపీ నిజంగా న్యూట్రల్ గా ఉన్నట్టు, బీజేపీ నిజంగా జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా ఉంది అనే భావన నుంచి బయటకు వచ్చినట్టు అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉన్నారు. వీళ్ళిద్దరి కోసం. ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ సార్. ఇందులో ఉమ్, కూటమిలో ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నారని మీరు చెబుతున్నారు. అవును. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు అనుకుంటున్న ఆ మాట. జనసేన వాళ్ళ. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేంజ్ అయితే బాగుండని కోరుకుంటూ ఉన్నారు. ఉమ్, వాళ్ళని ఎప్పుడు చేస్తారు, వాళ్ళని చేంజ్ చేస్తేనే బీజేపీ యొక్క లాయల్టీ ఉన్నట్టు, టీడీపీ జనసేన కూటమితోటి జట్టు కట్టిన దానికి బీజేపీ ఒక న్యాయబద్ధంగా వ్యవహరించినట్టు అని క్వశ్చన్ చేస్తున్నాళ్ళు బయట జనాలు ఉన్నారు. టీడీపీ టీడీపీ. కార్యకర్తలందరూ ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని మార్చేస్తే బాగుండని కోరుకుంటున్నారు తప్ప వాళ్ళు మార్చట్లేదు అనే విషయంలో గాని, వాళ్ళని ఎందుకు మార్చరు అనే విషయంలో గాని వాళ్ళు ఏం ఫైటింగ్ చేయట్లేదు. మారిస్తే బాగుండు, మారిస్తే బాగుండు, మారిస్తే బాగుండు అని అనుకుంటమే జరుగుతుంది. అంటే మనకి క్వశ్చన్ చేస్తుంది మనమే. నేను కనకమేట్ల గారు, కనకమేట్ల నేను గారు. నా ఉమ్, నా కుండబద్దల ఛానల్లో 2 నెలల నుంచి ఉమ్, ఈ బీజేపీ వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళతోటి పొత్తు అనుకున్నారో అప్పటి నుంచి ఎవరెవరిని మారుస్తారు అనే అంశంలో మార్చాల్సిన వాళ్ళ లిస్ట్ అంతా చేసిన దాంట్లో వీళ్ళందరూ ఉన్నారు. కాకపోతే విచిత్రమైన విషయం ఏమిటంటే పైన ఎవడున్నాడో వాళ్ళని అలాగనే ఉంచేసి కింద అందరినీ మార్చితే ఏం ఉపయోగం చెప్పండి. అవును. కింద ఆ మార్చిన వాళ్ళందరినీ మళ్ళీ రీఫిల్ చేయాలి అని అంటే ఎలక్షన్ కమిషన్ కి పేర్లు ఇవ్వాల్సింది ఎవరు? ఉమ్. సిఎస్ కాదా? ఆ సిఎస్ ని కదా అసలు మార్చాల్సింది ఫస్ట్. అసలు రెండు వేల సిఎస్ ని పంతొమ్మిదిలో మార్చడానికి సిఎస్ సిఎస్ ని సిఎస్ మార్చడానికి ని బీజేపీకి ఎందుకు వచ్చిన ఇబ్బంది ఏంటి మార్చేశారు సార్? చెప్పండి. సిఎస్ ని సిఎస్ ని మార్చడానికి బీజేపీకి ఎందుకు అంత ఇబ్బంది అంటున్నాను. అంటే బీజేపీ అనండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం అనండి, గవర్నర్ అనండి, ఎవరినైనా సరే ఎందుకు అంత ఇబ్బంది? జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది. ఉమ్, జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కాబట్టి వాళ్ళు ఉమ్, మార్చరు. జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు కావాలి. ఉమ్. ఒకటి సిఎస్ జవహర్ రెడ్డి కావాలి, రెండు డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కావాలి. ఇద్దరు రెడ్లే వాళ్ళిద్దరిని కావాలి. తప్ప మిగతా ఎవరిని మార్చుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డికి పోయేది ఏమి లేదు. ఉమ్, ఎందుకంటే వాళ్ళ చేతిలో పవర్ ఉంటది. ఉమ్, వాళ్ళు ఎవరిని నియమించాలన్నా వాళ్ళనే అడుగుతుంది. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? స్వయం ఉమ్, ప్రతిపత్తి ఉంది అని అనుకున్న వాళ్ళ దగ్గర యంత్రాంగం ఏముండదు. ఈ ఉమ్. పని చేయాల్సిన యంత్రాంగం మొత్తం వీళ్ళతోనే చేపించుకోవాలి. ఎన్నికల కమిషన్ వాడిని తీసేయండి, ఆ ప్లేస్ లోకి ఎవరిని పెట్టాలో మీరు 3 పేర్లు ఇవ్వండి అంటుంది. ఆ పేర్లు ఎవరు ఇస్తారు చెప్పండి? ఉమ్. సిఎస్ ఇస్తాడు. ఆ సిఎస్ ఇప్పుడు జవహర్ రెడ్డి ఉంటే ఏ పేర్లు ఇస్తాడు చెప్పండి? మళ్ళీ తిరిగి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మాత్రమే ఇస్తాడు. అందులో ఎవరు సెలెక్ట్ అవ్వాలో ఆ సెలెక్ట్ అయ్యేదానికి ఒక మ్యానిపులేషన్ కూడా వెతుక్కున్నారు. ఇంతకుముందు రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పారు. ఈ 9 మంది బదిలీ అయ్యారు చూడండి, 3 ఐఏఎస్లు, ఆ 6 ఐపీఎస్లు, ఒక ఐజీ, 5 ఎస్పీలు. వీళ్ళందరూ తిరిగి మళ్ళీ వాళ్ళ అధికారులే రీఇనిషియేట్ అవటం కోసం సిఎస్ ఆడిన డ్రామా అని ఒక డ్రామాని కూడా రఘురామకృష్ణరాజు గారు చెప్పటం జరిగింది. ఈ సిఎస్ ని వీళ్ళని బదలాయింపు చెయ్యాలి. యాక్చువల్ గా మొన్న ఈ ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులను విజయవాడ సిపి క్రాంతి రాణా టాటా, ఓ భలే విచిత్రమైన పేరు, క్రాంతి రాణా టాటా. అసలు ఒకదానికొకటి పొంతం లేని అన్ని ఒక చోట నా 3 రంగుల ముక్కల్ని తీసుకొచ్చి అతికిచ్చి కుట్టినట్టుంటది చూడండి, అలా ఉంటది. ఏందో నాకు ఆ పేరు మాత్రం, కానీ ఎవరి పేరు వాళ్ళది ఏం చెబుతాం చెప్పండి. నువ్వు మాత్రం పెద్ద గొప్ప ఏంటి, గౌతమ్ కాటా అంటే ఏంది అని అంటారేమో. సరే, ఎవరి విషయం వాళ్ళది. నేను గౌతమ్ బుద్ధుడి పేరు ఏరుకోరి మా నాన్న పెట్టాడు పాపం నాకు. అలాగని వాళ్ళకి ఎవరు పెట్టారో. కానీ విచిత్రంగా ఒక్కోసారి అలా ఉంటుంది. వాళ్ళ మీద మనకేం దురభిప్రాయం లేదు, కానీ వాళ్ళు చేసిన పనుల గురించి మాట్లాడుకునేటప్పుడు జరిగిన దాని మీదటే చెప్పాలి. గులకరాయి అంశంలో ఏమేమి డ్రామాలు ఆడాడు క్రాంతి రాణా టాటా మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే ప్రమోట్ చేస్తూ ఉన్నారో దానికి తగ్గట్టుగా కొన్ని పనులు చేసి ప్రెస్ మీట్ లో కూడా అయ్యే చెబుతాడు. గులకరాయి కాకపోయినా సిమెంట్ రాయి అన్నట్టుగా చెబుతారు. వేసింది A1, A2 ప్రోద్బలంతో వేశాడు అని అంటారు. A2 ఎవరో పేరు ఉండదు.
రిమాండ్ రిపోర్ట్ లో సైతం A2 పేరు లేదండి. ఎవరి నిబద్ధతను బట్టి వాళ్ళ నిబద్ధత మీద అది ఆధారపడి ఉంటుంది. దానికి ఇక మనం చెప్పేది ఏం లేదు. వీళ్ళిద్దరిని మార్చటం మూలాన ఏదో ఊరిగిపోయిద్ది అనేది కూడా ఏం లేదు. మళ్ళీ CS ఎవరు పేర్లు ఇస్తాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ ఆ పోస్ట్ లోకి ఎవరు వస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే 2019లో టక్మని CS ని మార్చేశారు ఫస్ట్. టక్మని ఇంటెలిజెన్స్ DGని మార్చేశారు ఫస్ట్. ఈ సమయం ఇదిగో ఎన్నికలకి ఇంకా 20 రోజులు సమయం ఉందనేటప్పటికీ 2019లో దరిదాపుగా 14 మందో 16 మందో ఈ బదిలీ అయిపోయారు, ఈవెన్ CS తో సహా. కానీ ఇక్కడ ఏది ఓ 9 మందిని చేశారు. సిట్ అధికారిని తీసుకెళ్లి ఎక్కడో ఈ అస్సాంలో వేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని చేశారు. ఈ అన్ని కలిపి 10 అయినీగా అంటారేమో, 10 11 అయినాయి అని. కానీ ఏం ఉపయోగం లేదు. ఆ 2 మారిస్తే మిగతా అంతా సరైపోయింది. కానీ 2 మార్చరు. ఎందుకు మార్చరు? జగన్మోహన్ రెడ్డి కోసమే మార్చరు. జగన్మోహన్ రెడ్డి బాధపడతాడు కాబట్టి మార్చరు. అతనికి నష్టం కలిగింది కాబట్టి మార్చరు. అతను వ్యవస్థల మేనేజ్మెంట్ ని ఇంకా అతని గుప్పెట్లోని ఉంచాలి అని అంటే వీళ్ళు ఉండాలి కాబట్టి మార్చరు. మరి ఏం ఉపయోగం చెప్పండి? ఎవరిని మార్చినా ఏం ఉపయోగం లేదు. ఆ ఇద్దరిని మార్చండి, మిగతా అదంతా సరైపోయింది. కానీ ఏంటి సార్, ఇప్పుడు మామూలుగా చూసుకున్నా సరే సామాజిక పరంగా ఇద్దరు రెడ్డిని అగ్రస్థానంలో కూర్చోబెట్టుకొని, అది కూడా వాళ్ళ సామాజిక వర్గమే వాళ్ళ ప్రాంతం తీసుకొచ్చి కూర్చోబెడితే ఎలక్షన్ కమిషన్ కూడా అంత మిన్నకుండా ఉండటం అసలు ఏంటి అసలు? అంటే ఇప్పుడు పైనుంచి ఏం ఆదేశాలు వచ్చినా సరే నిజంగా ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే వీళ్ళకి కొంచెం అన్న రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, మొరాలిటీ అనేది కొంచెం అన్న ఉండాలి కదా అసలు వీళ్ళకి. అంటే యాక్చువల్ గా మొరాలిటీ అనే దాని మీద ఇక చెప్పుకోవటానికి భారతదేశంలో ఏం మిగలలేదండి. ఎన్నికల కమిషన్ లో ఒక 3 ఎన్నికల కమిషనర్లని, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనరు, 2 ఎలక్షన్ కమిషనర్ని నియమించడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ లో ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, చీఫ్ జస్టిస్ ఉంటాడు, అపోజిషన్ లీడర్ ఉంటారు. ఈ 3 ఉంటే న్యాయబద్ధంగా జరుగుద్ది. చీఫ్ జస్టిస్ మాత్రం ఉండడంట. ఆయన్ని తీసి పక్కన పెట్టేసి అందులో ప్రైమ్ మినిస్టర్ సూచించిన ఒక మినిస్టర్ హోదా కలిగిన వ్యక్తి ఉంటాడు. అంటే ఇక ఎక్కడుంది చెప్పండి ఇక్కడ ఇందులో న్యాయబద్ధత అనే దాని మీద? ఈ వ్యవస్థల్ని మేనేజ్ చేయటం కోసం ఎన్ని రకాల పుంతల్ని తొక్కాలో అన్ని రకాల పుంతలు తొక్కుతూ ఉన్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి కావాల్సిన పనిని చేయటం కోసం వాళ్ళు మార్చనంటే మార్చరు. ఒకవేళ మార్చినా కూడా అన్ని పనులు అయిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మార్చినా నాకేం పర్వాలేదు అన్న రోజున మారుస్తారు. చూడండి, జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇచ్చినాక మారుస్తాడంటారు. జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇచ్చినాకే మారుస్తారు. మరి అలాగే ఎన్నికై వచ్చిన ఈ ఎలక్షన్ కమిషన్ల మీద మనం ఆరోపించకూడదు. కానీ ఏం చేస్తాం? ఆరోపణలకి తావుండేటట్టుగా ఎవరు చేయమన్నారు? మోడీని ఎవరు మార్చమన్నారు? చీఫ్ జస్టిస్ ని ఎందుకు తీసేయమన్నారు? ఆయన ఉంటే కరెక్ట్ గా న్యాయబద్ధంగా జరిగినాయి అని నేను నమ్ముతాను. నా నమ్మకమే కదా ఇంపార్టెంట్. నేనేమి నమ్మానో అదే చెబుతాను. మోడీ నువ్వెంతో అంటారు, నేను కూడా అదే అంటా, నువ్వెంతో. నేను కూడా అదే అంటున్నాను, నువ్వెంత అంటే నువ్వెంత అని. ఎవడు మార్చమన్నాడు? మార్చాల్సిన అవసరం లేదు. చీఫ్ జస్టిస్ ఉండాల్సిందే. ఉంటే నీకు ఏం పోయింది? మీకు తగ్గట్టుగా ఉండదు కాబట్టి మీరు అది చేశారు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చూసాం, సిబిఐ డైరెక్టర్ని ఎన్నుకునే క్రమంలో ఈ ప్రైమ్ మినిస్టర్ కోరుకున్న వ్యక్తిని కాకుండా చీఫ్ జస్టిస్, ఈ అపోజిషన్ పార్టీ లీడరు ఇద్దరు కోరుకున్నారు. అప్పుడు ఎన్వి రమణ చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. అప్పుడు వేరే ఆయన అక్కడ ఎలక్ట్ అయ్యి వచ్చారు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళు కాకుండా. అఫ్ కోర్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏదో ఒకటి మేనేజ్ చేసి అతన్ని ఆకట్టుకుంటారు, అది వేరే విషయం. కానీ వీళ్ళు ఎవరిని తీసుకురావాలనుకున్నారు? అది కుదరలేదు అన్న కారణానికి ఈ ఎంపికలో నుంచి చీఫ్ జస్టిస్ ని పక్కకు తొలగించేశారు. దానికి కావాల్సిన ఏముండే అవి చేస్తారు. వీళ్ళకి ఎందుకు అనుకుంటున్నారు 400 సీట్లు 500 సీట్లు రావాల్సింది? ఈసారి గనక వాళ్ళు కోరుకున్నట్టుగా ఎన్డీఏకి 400 సీట్లు వస్తేను, స్వయంగా బీజేపీకి 350 సీట్లు వస్తేను, ఎన్నికలను రద్దు చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఆంధ్రప్రదేశ్కి ఎల్ల కాలానికి జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉంటాడు, భారతదేశానికి ఎల్ల కాలానికి మోడీయే పిఎం గా ఉంటాడు. ఇది మాత్రం ఫైనల్. చూద్దాం సార్, ప్రజలు కూడా చాలా చైతన్యవంతం అయ్యారు. డెఫినెట్ గా ఈ రోజు కనుక చూస్తుంటే మాత్రం వీళ్ళు చేస్తున్న, ఇందాక మీరు అన్నారు చూసారా, ప్రజలే ఎదురు చూస్తున్నారు వీళ్ళని మార్చడానికి. ఎందుకంటే మోడీకి జగన్ మధ్య ఉన్న నెక్సెస్ ప్రజలే గుర్తించారు.
సో ఇలాంటి అవును. కుతంత్రాలు ఒకప్పుడు ప్రజలకు అంత ఈజీగా తెలిసేవి కాదేమో కానీ ఈ రోజు సోషల్ మీడియా అవేర్నెస్ కానీ లేకపోతే మిగతా వాటితో వచ్చిన అవేర్నెస్ తో మాత్రం కంపల్సరీ తెర వెనక పొత్తులు ఎవరు పెట్టుకున్నారు, తెర ముందు ఎవరు పెట్టుకుంటున్నారు, ఎవరు ఎలాంటి ఈ ఈ, నాటకాలు ఆడుతున్నారు అన్నది ప్రజలకు బాగా తెలిసిపోయింది. సో డెఫినెట్ గా ప్రజలు బుద్ధి చెప్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.